మళ్ళీ అది తీసుకున్న భూమి మళ్ళీ ఆ దొరల జమీందారు చేతికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ దొరలు మళ్ళీ గ్రామాలకు వచ్చారు. అప్పటి నుంచే ఈ ప్రాంతంలో పరిపాలన మా చేతికి రావాలనే ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. కానీ అంతలోగా 4 సంవత్సరాలలో మనం పరిపాలించలేదు ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ స్టేట్ని. కనీసం ఈ ప్రాంత ప్రజలు, హైదరాబాద్ స్టేట్ ప్రజలు సీమాంధ్రలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నారు. అది పెద్ద కుట్ర. ఎందుకంటే మన ఈ తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణా నది, గోదావరి నది 100 కిలోమీటర్లు పారుతున్నా సరే మన ప్రాంతం ఎగువ ప్రాంతం ఉంది, దక్కన్ ఎగువ ప్రాంతం ఉన్నాం కాబట్టి నది నీరు జలాలు మనం వాడుకోలేకపోయినాం. ఆ నదీ నీరు వాడుకోలేకపోయినా మనకప్పుడు కాకతీయుల నాటి నుంచి కూడా మనకి గొలుసు చెరువుల సిస్టంతో చెరువులు, కాలువలు, వాగుల ద్వారా మనం భావనలు తయారు చేసుకొని మన వ్యవసాయం, మన అగ్రేరియన్ కల్చర్ అంతా కూడా ఆ రకంగానే మన ఉపాధి, ఆ రకంగానే మనం గ్రామాలను కాపాడుకోగలిగాం. గ్రామం అంటే ఒక చెరువు. ఒక చెరువు అంటే అన్ని వృత్తి కులాలు, కమ్మరి, కుమ్మరి, చాకలి, ఈ రకంగా ఈ వృత్తి కులాలను, మన సంస్కృతి, మన చరిత్రను కూడా ఉండటి వరకు కాపాడుతున్నాం. ఈ ప్రాంతం యొక్క సంస్కృతి మిగతా ప్రాంతాలకు మనం పోల్చుకుంటే అటువంటి ఈ ప్రాంతాన్ని కాజెక్కించుకోవడానికి, ఈ ప్రాంతంలో వనరులు, ఈ ప్రాంతంలో పట్టణాన్ని చేజెక్కించుకోవడానికి ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకోవడం. అంటే 90% మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విలీనమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అప్పటి నుంచి కూడా యథేచ్ఛగా పరిపాలన మన చేతులు లేదు. 2 ప్రాంతాల యొక్క మెజారిటీ ఎప్పుడైనా అసెంబ్లీలని కానీ పార్లమెంట్ని కానీ ఆ 2 ప్రాంతాల మెజారిటీ ఉంది. మనం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పరిపాలన మాత్రం సీమాంధ్ర పాలన. అంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు, వాళ్ళ కొమ్ము కాసే తెలంగాణ యొక్క పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కుట్ర మీదకి ఈ ప్రాంతం విలీనం జరిగింది. ఈ ప్రాంతం వాళ్ళ వివక్షకు గురై యథేచ్ఛగా నీటి దోపిడి. అంటే నైజాం నవాబే మనకు ఎగువ కృష్ణ భీమా ప్రాజెక్టును నైజాం నవాబే ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే మన ప్రాంతం, ఎగువ ప్రాంతం నుండి నీరు లేదో నీటిని సద్వినియోగం చేసుకొని ఒక మహబూబ్ నగర్ జిల్లాని 36 లక్షల ఎకరాలకు సాగుకు భూమి ఉన్నది మనం. అట్లా ప్రాజెక్టు మనం కృష్ణానది నుంచి ఏ రకంగా మనం ఎక్కిపోసుకోవాలి, ఈ ప్రాంతం సస్యామలంగా వ్యవసాయం చేసుకున్నాం అనేది దాని యొక్క ప్లాన్సే మనకు 7వ నైజాం నుంచి ప్రారంభమైంది. మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా 1920లో ఉస్మాన్ సాగర్ కట్టుకున్నాం, 27లో హిమాయత్ సాగర్ కట్టుకున్నాం. 20లో ఉస్మాన్ సాగర్ అంటే మనం గడ్డిపేట. మూసీ నది ఎప్పుడైతే 1908లో అన్నిటికంటే ఎక్కువ ప్రభావం వచ్చి 20,000 మంది జనాభా హైదరాబాద్లో కొట్టుకుపోయినారు, ఇండ్లు కొట్టుకుపోయినాయి, మొత్తం ఆస్తి నష్టమైంది. 6వ నవాబ్ మెహబూబ్ అలీ పాషా చలించిపోయిండు, అనారోగ్యానికి గురైండు. మొదటిసారి హైదరాబాద్లో రాజప్రసాద్ రాయల్ ప్యాలెస్ గేట్లు ఓపెన్ చేయించిండు. అక్కడనే వాళ్ళకి నిర్వాసితులైన భోజనాలు ఉండడానికి వసతి కల్పించాడు. తర్వాత కరోనా వచ్చింది, ఎంతో అనారోగ్యానికి గురైండు. నవాబ్ కూడా 11 చనిపోయాడు. 11 ఉస్మాన్ అలీ పాషా ఎక్కాడు. ఎక్కిన తర్వాత 14లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అని ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు ద్వారా హైదరాబాద్ పట్టణాన్ని మొత్తం రీజ్యువనేట్ చేసి ప్రపంచంలోని అతి ప్లాంట్ పట్టణ కింద తీర్చిదిద్దడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, పైప్ లైన్ ద్వారా నీరు అందించడు, దుమ్మురాని రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మించి ఈ బస్తీలను మొత్తం కాలనీలుగా మార్చడానికి ఏ టైప్, బి టైప్, సి టైప్, డి టైప్ క్వార్టర్స్ నిర్మాణం చేస్తున్న క్రమంలోనే మన మూసీ నది యొక్క రివర్ ఫ్రంట్, అటు సిటీ కాలేజీ తీసుకోండి, హైకోర్టు తీసుకోండి, జడ్జిఖానా, విక్టోరియా మెటర్నిటీ తీసుకోండి,